టీఎస్ని వెంటనే పోస్ట్పోన్ చేయాలి. మాకు ఖచ్చితంగా టీఎస్ని వెంటనే తక్షణమే పోస్ట్పోన్ చేయాలి. ఖచ్చితంగా 2 నెలలు 3 నెలల వరకు టైం మాకు ఇవ్వాలి. ఖచ్చితంగా 3 నెలల వరకు మాకు టైం ఇస్తేనే మేము చదువుకోగలం. గ్రూప్స్ ఇంకా డిఎస్సి అన్ని ఒకటేసారి ఎగ్జామ్స్ ఉంటాయి. మేము ఎట్లా రాయాలో మాకు తెలుసలేదు. డే బై డే ఎగ్జామ్స్ ఉన్నాయి. మాకు పోస్ట్పోన్ ఖచ్చితంగా చేయాలి చేయాలి చేయాలి. మేము చేసే వరకు ఉద్యోగం చేస్తాం. స్పందించకుండా మమ్మల్ని డిఎస్సికి 3 months ఖచ్చితంగా పోస్ట్ పోన్ కావాలి. ఎందుకంటే మేము ఆ సిలబస్ చదవలేకపోతున్నాం. ఒకవేళ ప్రభుత్వం దిగలేకపోతే మీ యాక్షన్ ఎలా ఉండదు? మేము ఖచ్చితంగా ప్రభుత్వం దిగేంత వరకు మేము ఇక్కడే కూర్చుంటాం. ఏదేమైనా కానీ మాకు డిఎస్సి పోస్ట్ పోన్ కావాలి ఖచ్చితంగా. ఇప్పటికే ప్రకటిస్తా ఉన్నారు. సమస్య సమావేశంలో పాల్గొన్నటువంటి వాళ్ళు డిఎస్సి పోస్ట్ పోన్ చేసేది లేదని చెప్తారు. సిలబస్ వాళ్ళు వచ్చి చదవమనండి సార్. చదివితే వాళ్ళకి అర్థమవుతుంది మా బాధ ఏందో. మేము చదువుతున్నాం కాబట్టి నరకం అనుభవిస్తున్నాం ఇక్కడ స్టడీ హాల్లో. అసలు ఆ సిలబస్ ని మాత్రం మేము ఖచ్చితంగా ప్రభుత్వం దిగి వచ్చే వరకు మేము ఇక్కడనే ఉండి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. మాకు మెగా డిఎస్సి చేస్తా అని చెప్పిండు ఒకరు సీఎం సార్. ఆ మెగా డిఎస్సి సరే లేకపోయినా మేము ఉన్న పోస్టులను చదువుకొని పోస్టులు కొట్టుకుందామంటే ఆ ఛాయిస్ కూడా లేదు. 3 months 45 days లో డిఎస్సి సిలబస్ కి ఎవరు సార్ చదివేది? వచ్చి వాళ్ళనే చదివి చూపిమనంటే అప్పుడు మేము చదువుతాం. ఎందుకమ్మా ముట్టడిస్తా ఉన్నాడు? నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్తా ఉన్నాడు. ఇదే ముఖ్యమంత్రి కలవపోయారు ఒకసారి. కలవడానికి మాకు ఛాన్స్ ఎక్కడ ఉంది? ఆ రోజు అన్ని తీసేస్తామన్నాడు. ఈ రోజు మమ్మల్ని రోడ్ పాలు చేస్తుండు. అసలు ఇది కరెక్ట్ గానే కాదు సార్. నేను మాట్లాడలేదన్నా. ఇగో మొన్ననే ఇగో బిఈడి అభ్యర్థులకు వేసి వెయిట్ గ్రూప్ 2 2 నిమిషాలు మాట్లాడివ్వండి కదా. అదేం పట్టుకున్నాను ఆయన వచ్చేసి నువ్వు చెయ్యరు అదేం పట్టుకుండా ఇట్లా ఒత్తి పట్టుకోవడం ఎందుకు? పట్టుకోవడం ఎందుకు? ఎత్తుకోవడానికి ఎంత ఒత్తి పట్టుకోవాలా? నలుగురు బట్టి
పట్టుకోవాలి